హలో గైస్, వెల్కమ్ టు మై ఫస్ట్ కుకింగ్ వీడియో. ఈ వీడియోలో నేను ఒక రెసిపీ ట్రై చేశాను. అది మన మ్యాంగో రైస్. దీనికి మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడి తొక్కు ఉంటే సరిపోతుంది. ఈ తొక్కు మన పేరెంట్స్ సమ్మర్లో పెడతారు కదా, అదే ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను. ఇది ఒక మస్ట్ ట్రై రెసిపీ అనే చెప్తాను, ఎందుకంటే ఇది సింపుల్, క్విక్ అండ్ టేస్టీ రెసిపీ కాబట్టి. సో వితౌట్ ఎనీ డీలే లెట్స్ కుక్ దిస్ రెసిపీ. దీనికి కావాల్సింది రైస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా కరివేపాకు అండ్ ఆవాలు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, ఇంకా పప్పులు, పల్లీలు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మన మామిడి తొక్కు. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి దాంట్లో మన క్వాంటిటీకి సరిపోయేంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఎక్కడిదాకా చేసిన ప్రాసెస్ అంతా వీడియోలో రాలేదు, ఎందుకంటే నేను వీడియో ఆఫ్లో పెట్టి మర్చిపోయినా ఆన్ చేయడం. సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడి తొక్కు యాడ్ చేసేయండి. మంచిగా కలిపేసేయండి. ఈ మామిడి తొక్కు కొంచెం సాఫ్ట్గా అయి ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో త్వరగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. లైక్ ఉప్పు పసుపు కొంచెం తక్కువనే పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మన తొక్కులో అది వేసి పెట్టినాం కాబట్టి నేను ఇక్కడ కొంచెమే యాడ్ చేస్తున్నాను. అండ్ నేనైతే 2-3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నా. మీ స్పైసీ లెవెల్స్ బట్టి మీరు ఎంతైనా కారం వేసుకోవచ్చు. ఇక్కడైతే నా బౌల్ మాడిపోతుంది కాబట్టి కింద నేనైతే కలిపేసుకుంటున్నా. ఫస్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసిన. ఒక మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసి మెల్లిగా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేస్తూ కాసేపటి తర్వాత రైస్ యాడ్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం రైస్ యాడ్ చేసిన ఫస్ట్, ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసిన, బాగా మిక్స్ చేసేసుకున్నా. ఇక్కడ చూస్తే నాకైతే ఇంకా రైస్ పడుతుంది అనిపించి ఇంకా కొంచెం రైస్ మళ్ళీ యాడ్ చేశాను. ఉండలు లేకుండా మళ్ళీ బాగా కలిపేసుకున్నాను. అలాగే ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే మన చల్లన్నం వేడైపోతుంది. ఇంకా మనం మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. ఇదేనండి మన సింపుల్, ఈజీ అండ్ క్విక్ టేస్టీ మ్యాంగో రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక నేనైతే ఒక చిన్న ప్లేట్లోకి వేసేసుకున్నా. ఇలా ఫస్ట్ ముద్ద అయితే మీకే పెడదాం అనుకున్నాను, కానీ మీరు ఎలాగో తినలేరు కాబట్టి చూసేయండి, నేనే తినేస్తాను. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇచ్చేసాను. వాళ్ళు టేస్ట్ చేసి గైస్ ఫర్ వాచింగ్ దిస్ హోల్ వీడియో. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఇంట్రోవర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.